చిన్నపాటి వర్షానికి కూడా అన్ని రోడ్లు మొత్తం కూడా జలమయమై ట్రాఫిక్ ఇబ్బంది పడటం, మరి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనం చూసాం. దీనికి ప్రధాన కారణం డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం. కేంద్ర ప్రభుత్వం నుంచి రీసెంట్గానే ఒక 10 రోజుల కిందట ఒక టెక్నికల్ టీం వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి మున్సిపాలిటీ వాళ్ళతో అంటే కార్పొరేషన్ వాళ్ళ అధికారులతోటి కలెక్టర్ గారితో అందరితో కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంటారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో మన వాటాకి అమృత్ 2లో కానివ్వండి, 15th ఫైనాన్స్ మిగిలినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే అవి కానివ్వండి, నెక్స్ట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి డబ్బులు అయితేనేవ్వండి, 0.2 అమృత్లో రావాల్సినటువంటి డబ్బులు అయితేనేవ్వండి, మొత్తం డ్రైనేజీకి, డ్రింకింగ్ వాటర్కి, ఈ కార్పొరేషన్కి రావాల్సినటువంటి డబ్బులు త్వరలోనే అన్ని ప్రణాళిక సిద్ధం చేసి ఢిల్లీ పంపిస్తే కావాల్సినటువంటి నిధులను తప్పకుండా అక్కడి నుంచి తీసుకొస్తాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు రవీంద్ర గారు కూడా ముఖ్యమంత్రి గారితో, నారాయణ గారితో మాట్లాడి అవి కూడా రిలీజ్ చేయించినట్లయితే రానున్నటువంటి 2-3 సంవత్సరాలు తప్పకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడంతో పాటు మంచినీటి సమస్య కూడా ఎక్కడా లేకుండా చూడాలనేది మా ఇద్దరి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక పక్క పోర్ట్ వస్తూ ఉంది, ఆ తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కానీ వస్తే మచిలీపట్నంలో కూడా పాపులేషన్ అంటే జనాభా కూడా దాదాపు 25,000 నుంచి 50,000 దగ్గర పెరగడానికి కూడా ఆస్కారం రానున్నటువంటి 5-6 సంవత్సరాలు. ఆ ప్రజల యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో నేను రవీంద్ర గారు మంత్రివర్యులు ఇద్దరం కూడా కలిసి మచిలీపట్నం అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తాం.